స్తోత్రాలు చెల్లించిన హల్లెలూయా ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. భారతదేశానికి దేవుడిచ్చిన స్వాతంత్రమును బట్టి, భారతదేశం యొక్క పేరు పరిశుద్ధ గ్రంథములు రాయబడిన విధానమును బట్టి, మన దేశమును బట్టి, దేశ ప్రజలను బట్టి మనమందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన నీ పాద సన్నిధిలో చేరిన ఆయన నిన్ను ఆరాధించడానికి, దేవాలను ఘనపరచడానికి, దేవాలను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో దేవా యొక్క సమయాన ఈ ఆరాధనను మీరు దీవించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా మేలు కొరకై జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ఎంతమంది పాపపు సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు నాయన, శాపమని అయ్యా కాడి చేత బంధించబడి ఉన్నారు, వారందరిని కూడా విడిపించుమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం అయ్యా. దుర్వ్యసనముల నుండి నాయన, దుర్ అలవాట్ల నుండి నాయన అయ్యా మీరు విమోచించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువానికి స్తోత్రం అయ్యా. పాటలు పాడి నేను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయండి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా నాయన. మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించండి. ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరిచే భాగ్యము దయచేయండి. నీ ప్రజలను దీవించండి, నీ ప్రజలను ఆశీర్వదించండి, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి. మేలుకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ సమయం అంతా కూడా, ఆరాధన అంతా కూడా ఆశీర్వాదకరముగా జరిగించి దేవా నడిపించి మీరు మహిమ పొందుకోమని మా దేశాన్ని, మా దేశ ప్రజలను ప్రభా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, మా జిల్లా యంత్రాంగాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందుకోమని, మేలు కొరకై మీరే జ్ఞాపకం చేసుకోమని, ఆరాధన అంతా కూడా నీ ఆత్మచేత నడిపించి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. దేవుని యొక్క ప్రశస్తమైన ఘనమైన నామమును బట్టి, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మన దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మాత్రమే కాకుండా మన దేశం యొక్క పేరు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు కూడా 120 సంస్థానాలలో ఒక సంస్థానముగా లెక్కించబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో మన దేశమునకు వచ్చిన పేరు రాయబడినందుకు దేవుని యొక్క నామం మహింపరచబడును గాక. ఏదో ఒక పేరు బైబిల్లో రాయబడి ఉంది అని అంటే అది ఊరికనే రాయబడి లేదు. అందులో దాని పట్ల గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడని దాని యొక్క భావం, దేవుని స్తోత్రము కలుగును గాక. సమయాన మనం అందరం కూడా ఆ ప్రభువుని స్తుతించి ఆయనను ఆరాధించి ఆయన నామాన్ని మనం మహింపరచుదాం. నా దేవా నా దేవా నీ దివ్య సంకల్పము అని పాట పాడి ప్రభు నామాన్ని మనం మహింపరచుదాం. అందరికీ పాట వచ్చి మనం కలిసి నా దేవా నా దేవా నీ దివ్య సంకల్పము, నీ కృప మారదు, నీ కృప విడువదు, నీ నిబంధన తొలగదు, నిత్య నిబంధన తొలగదు అని పాట పాడి ప్రభు నామాన్ని మనం మహింపరచుదాం. మైక్ పాడేవారి మైక్ కూడా తీసుకోనండి, మనం కలిసి మనం పాడదాం. హల్లెలూయా హల్లెలూయా.
నిబంధన తొలగదు. నా దేవా నీ దివ్య సంకల్పము నాయన అత్యున్నతం. నా దేవా నా దేవా
బట్టి ప్రభుని స్తుతించి ఆయనను ఆరాధించి ఆయన నామాన్ని మనం గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని మనం కీర్తించుదాం. మనమందరం కూడా లేచి నిలవబడి దేవా దృష్టించి మా దేశం ఈ పాట పాడుతూ ప్రభుని ఆరాధించి ప్రభు సంకులు మన ముందుకు కొనసాగుదాం. మీరందరూ కూడా మీకు ఫ్లాగ్ ఇచ్చాం, అది కింద పెట్టకండి, మీ కాళ్ళ కింద పెట్టద్దు, మీరు పట్టుకోవాలి, నిలబడండి. అందరూ కూడా మరి పాట పాడుతూ ఆ జెండా మన జాతీయ పతాకాన్ని మనం చూపిస్తూ దేవా మా దేశాన్ని మీరు రక్షించండి, మా దేశాన్ని మీరు విమోచించండి, మా దేశ ప్రజలను మీరు ఆశీర్వదించండి ప్రభు అని చెప్పి మనం పాడదాం, ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. మన బుక్లో పాట ఉంది, మీరు వెళ్ళేటప్పుడు అవి ఇక్కడనే పెట్టాలి, మంచిగా అని చెప్పి తీసుకొని నెక్స్ట్ సర్వీస్ కూడా కావాలి కనుక ఒకసారి నశించుదాని బాగు చేయము, నశించుదాని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం,
తుఫానులెన్నో మాపై కొట్టగా వరదలెన్నో ముంచివేయగా పంటలన్నీ పాడైపోయి కఠిన కరువు ఆసన్నమాయే దేశపు నీతులే కాలియాయే దేశపు నీతులే కాలియాయే దీర్ఘమునా జము చేయుచుందే దేవా దృష్టించు మా దేశం నశించుదాని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించుదాని బాగు చేయుము లా 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 దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికి ఇవ్వుము స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికి ఇవ్వు. మంచి సలహాలను దయచేయుము దేవా మంచి సలహాలను దయచేయుము దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము మతము మందు కలహాలు రేపగా నీతి నాదని వేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిండి ఉందని మా దేశానికి క్షేమమునిచ్చునని క్రైస్తవ్యమే ఒక మతమే కాదని. క్రైస్తవ్యమే ఒక మతమే కాదని. రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము
నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుందాం. మన చేతులు మనం అలాగే మన జాతీయ పతాకాన్ని పైన ఎత్తి పట్టుకుందాం. మన స్వరం ఎత్తి గొంతెత్తి, దేవా మా దేశాన్ని మీరు రక్షించండి, ఆయన మా దేశాన్ని మీరు స్వస్థపరచండి, మా దేశాన్ని మీరు దీవించండి ప్రభా, మా దేశంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా అని చెప్పి మనం దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఓ మహిమ 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 మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
దేవా మా దేశ పర్యాత్మను కుమరించండి. భారతదేశంలో గొప్ప ఉద్యమాన్ని మీరు లేపండి. భారతదేశంలో అద్భుతమైన మీ కార్యాలు జరిగించండి నాయన. అయ్యా భారతదేశంలో పేదరికాన్ని తొలగించండి నా ప్రభువా. అయ్యా స్వార్థము లేని అధికారులను మీరు లేవనెత్తండి నా ప్రభువా. అయ్యా మా దేశాధికారులను దీవించండి నాయన. స్వార్థము నుండి మీరు విడిపించండి. ఓ మహిమ మహిమ మహిమ. అయ్యా భయంకరమైన కోవిడ్-19 నుండి ఆ దేశాన్ని విమోచించండి ప్రభువా. ఆ దేశం ప్రజలను మీరు విమోచించండి నాయన. ఓ హల్లెలూయా హల్లెలూయా దర్శించండి ఆయన. ప్రతి ఒక్కరు కూడా దేవ మా దేశాన్ని దర్శించండి అయ్యా. అయ్యా మా దేశాన్ని దర్శించండి అయ్యా. అయ్యా మా దేశాన్ని బాగు చేయండి అయ్యా. మా దేశాన్ని మీరు విమోచించండి అయ్యా. మా దేశ ప్రజలను మీరు కాపాడండి అయ్యా. మా దేశ ప్రజలను మీరు రక్షించండి అయ్యా. మా దేశాన్ని మీరు అయ్యా రక్షించిన ఆయన. వచ్చి వారిని లేపండి నాయన. ప్రార్థన యోధులను లేపండి నాయన. బలమైన కార్యాలు జరిగించండి నాయన. అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. ఓ దేశమా దేశమా భారతదేశమా యెహోవా మాట ఆలకించుము. అందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. మీరు స్వరం ఎత్తండి. భారతదేశంలోనే ఉన్నా, ఇండియాలోనే ఉన్నా. ఓ మహిమ మహిమ హల్లెలూయా. ఈ దేశ క్షేమమే, పట్టణము యొక్క క్షేమమే మన క్షేమముగా ఉంటుంది కనుక పట్టణము క్షేమమే మన క్షేమమై ఉంటుంది. ప్రతి జాతి వారిని నాయన, ప్రతి తెగ వారిని నాయన, ఆయా భాషలు మాట్లాడు వారిని ప్రభా, ఆయా వంశముల వారిని మా ప్రభా నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మా ప్రధానమంత్రిని నాయన, అయ్యా మా రాష్ట్ర ముఖ్యమంత్రిని నాయన, అయ్యా మా దేశ రాష్ట్ర నాయన, దేశ రాష్ట్రపతిని మా ప్రభా, అయ్యా మా రాష్ట్ర గవర్నర్ను ప్రభువా, అయ్యా మా కేంద్ర ప్రభుత్వాన్ని నాయన, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ప్రత్యేకంగా మా దేశం యొక్క సరిహద్దులను రాత్రి పగలు కూడా నాయన కంటి మీద కొడుకు లేకుండా కాపలా కాస్తున్నటువంటి నాయన మా దేశ నాయన అయ్యా పోలీస్ ఆయన పోస్తున్న ప్రభువానికి వస్తున్నారు. అయ్యా సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ప్రాణాలను మీరు కాపాడండి ప్రభువానికి వస్తున్నారు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమని సెలవిచ్చావు. మా పట్టణాన్ని కాపాడండి అయ్యా. మా దేశాన్ని కాపాడండి అయ్యా. మా ప్రజలను మీరు కాపాడండి అయ్యా. దేశ ప్రజలను మీరు కాపాడండి అయ్యా. ఓ మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ఒక హృదయపూర్వకముగా దేవా దేవా మా దేశాన్ని దృష్టించిన ఆయన ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది జవాన్లు, ఎంతో మంది ఓ పోలీస్ మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఓ బార్డర్లో ఉండేసి ఓ వారి భారతదేశ సరిహద్దులలో వారు కాపలా కాస్తూ ఉంటుండగా వారి క్షేమము కొరకై మనం ప్రార్థించాలి. పట్టణము యొక్క క్షేమమే మీ క్షేమమునకు కారణమని వాక్యం సెలవిస్తుంది కనుక వృద్ధులైన సన్నులలో నిలవదగినటువంటి వారు దేనికోసమని ఓ పట్టణాన్ని క్షేమము కోసమై, దేశం యొక్క క్షేమము కోసమై, దేశ ప్రజల యొక్క క్షేమము కోసమై
కోసమై వరదలైన సందులలో నిలవదగిన వారు కావాలని వాక్యం సెలవిస్తుంది. భారతదేశానికి దేవుడిచ్చిన స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి, ఈ యొక్క స్వాతంత్రమును బట్టి మనమందరమని కూడా మన జాతీయ పతాకాన్ని ఎత్తిపట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించురా. హల్లెలూయా 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 అందరూ కూడా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 దేవా హల్లెలూయా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి అందరూ దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా 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 దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, రక్షించు దానిని బాగు చేయుము. ప్రియమందుని బిడ్డలారా, ఈ సమయాన మనమందరమును కూడా దేవుని సముఖమందు చేరి ప్రభు నామమును మహిమపరచడానికి ఈ సమయాన్ని ప్రభు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ప్రార్థన చేసుకుందాం. సోదరు జోయల్ గారి ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. భారతదేశం దేవుడిచ్చిన విమోచనను బట్టి భారతదేశ ప్రజల నిమిత్తమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొరకే ప్రార్థన చేద్దాం. జోయలను ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓ మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఆదివారం నా ప్రత్యేకమైన ఆదివారంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన సత్యము మేము స్వతంత్రులుగా చేయనని సెలవిచ్చిన దేవా యేసయ్య నీకు వందనాలు. సత్య స్వరూపుడా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్నిటిలోనూ స్వాతంత్రం కలదు, కానీ మరి కొన్నిటి మాత్రమే చేయమని చెప్పారు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన స్వాతంత్రులుగా మమ్మల్ని చేసి నాయన పాపం నుంచి దూరపరిచారు తండ్రి. నాయన మేమన్నిటికీ పాపం జోలికి పోక నీతో సహవాసం కలిగి ఉంటే సహాయం దయచేయండి అయ్యా. మీరు ఇచ్చిన స్వాతంత్రం బట్టి నీకు వందనాలు నాయన. దేశాన్ని మరి కాపాడుతున్న జవాన్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన వారికి మంచి ధైర్యాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. న్యాయమైన పరిపాలన చేయడానికి కృప చూపించండి. దేశానికి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య నీకు వందనాలు. ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి న్యాయమైన పరిపాలన జరిగినట్టు కృప చూపించమని, నీవిచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ నాయన నీలో సాగిపోవటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమును బట్టి మిక్కిలి వినయంతో బతిమలు ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అలాగే నిలిచింది దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అలాగే నిలబడి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం మనము వరుసగా క్రమముగా చదువుతున్న వాక్య ప్రకారముగా 12వ కీర్తన మనం వాక్యముగా అందరము కూడా ఏక స్వరముతో ఏక కంఠముతో గలమెత్తి స్వరమెత్తి మనం ఈ కీర్తనను చదువుదాం. 12వ కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని, బింగములాడు నాలుకలన్నిటిని కోసివేయు. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మాని మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రులని తోర్పులను బట్టి నేను ఇప్పుడే లేచినను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతుల్లో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచి వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. ఈ వాక్యాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం. అందరం కూర్చున్నాం. దేవుని ప్రశస్తమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామములో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలమందు మనమందరము కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామమును మహిమపరచడానికి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామమును గొప్ప చేయడానికి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామమును సన్నుతించడానికి ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుడు భారతదేశానికి గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి, దేవుడు మనకిచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి మనము దేవుని మహింపరచవలసిన వారు అంటున్నాం. వారి క్షేమము కొరకే మనం ప్రార్థించవలసిన వారు అంటున్నాం.
వారిలో మంచి ఆలోచనల కొరకై మనం ప్రార్థించవలసిన వారం అంటున్నాం. వారిని స్వార్థము నుండి వారు విడిపించబడి మంచి పాలన చేయుట కొరకై అన్ని జాతుల వారికి, అన్ని తెగల వారికి, అన్ని వంశముల వారికి, ఆయా భాషలు మాట్లాడు వారికి మరి చక్కని పరిపాలన చేయుటకు దేవుడు కృప అనుగ్రహించినట్లుగా దేశ రాష్ట్ర యంత్రాంగాల కోసమై మనం ప్రార్థించవలసినటువంటి వారు అంటున్నాం. దేవుడు మనకిచ్చిన ఎంపీలను బట్టి, ఎమ్మెల్యేలను బట్టి, ఎమ్మెల్సీలను బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించవలసినటువంటి వారు అంటున్నాం. మాత్రమే కాకుండా దేవుడు మనకిచ్చిన జిల్లా యంత్రాంగాన్ని బట్టి, జిల్లా కలెక్టర్ని బట్టి, మనం దేవునికి జిల్లా ఎస్పీని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించవలసిన వారు అంటున్నాం. వారి క్షేమం కొరకే మనం ప్రార్థించవలసినటువంటి వారు అంటున్నాం. కనుక ఈ సమయాన దేవుడు మన దేశాన్ని, దేవుడు మన రాష్ట్రాన్ని, భారతదేశంలోని అన్ని రాష్ట్రముల వారిని, అన్ని తెగల వారిని, అన్ని వంశముల వారిని, అన్ని జాతుల వారిని దేవుడు రక్షించునుగాక, దేవుడు కాపాడునుగాక, దేవుడు విమోచించునుగాక, వారికి మంచి ఆరోగ్యము కలుగజేయునుగాక. భారతదేశాన్ని ఈ కరోనా వైరస్ బారి నుండి ప్రజలను దేవుడు కాపాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరం ఇది ఒకసారి హల్లెలూయా. కనుక మనం ప్రతినిత్యం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా 365 రోజులు కూడా దేశ క్షేమం కోసమై ప్రార్థించేవాడు క్రైస్తవుడు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసినప్పుడల్లా కూడా దేవా మా దేశాన్ని మీరు రక్షించండి, మా దేశ ప్రజలను మీరు దీవించండి, దేశాన్ని ఏలుతున్నటువంటి, రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ప్రజా నాయకులను ప్రభా మీరు దీవించండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా అని చెప్పేసి ప్రార్థించేవాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సమయాన ప్రత్యేకముగా మనం కూడా మరొకసారి విశేషముగా ఆ దేవుని యొక్క మందిరములో ఆరాధనలో ప్రార్థించడానికి దేవుడు మనకు సహాయం చేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఇప్పుడు సరే హల్లెలూయా. అయిందేమన్నా ఆమెనంటే కలుగును గాక అంటే ఆమె అనట్లేదు. యేసునామములు అడుగుచున్నాను తండ్రి. యేసు రక్తం చే హల్లెలూయా. అందరూ ఇప్పుడు సరే హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయాన మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఇస్సాకు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారములో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాము మనకు కనబడగానే, అబ్రహాము ఎక్కడ బైబిల్లో చదువుతున్నప్పుడు మనకు అగుపడితే మనకు వెంటనే ఏమి జ్ఞాపకం రావాలి? అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాలు జ్ఞాపకం రావాలి. ఆ రకముగానే యాకోబు ఎక్కడైనా మనకు కనబడితే, యాకోబు ఎక్కడైనా మనకు కలిస్తే, యాకోబు ఎక్కడైనా వాక్యములో మనకు దొరకగానే, కనబడగానే వెంటనే మనకి ఏం గుర్తు రావాలంటే ఈ లోకం మనది కాదు, ఈ లోకములో మనము యాత్రికులం, ఈ లోకములో మనం పరదేశులం, పునాదుల గల పట్టణము కొరకే ఎదురు చూస్తున్నటువంటి వారం, నిత్య నివాసమైనటువంటి దేవుని రాజ్యము కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారమని గుర్తుకు రావాలి. ఎందుకొరకంటే యాకోబు గుడారంలో నివసించినాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గుడారాలు వేసుకుంటూ వెళ్ళాడు. కనుక ఇస్సాకు ఎక్కడైనా మనకు కనబడితే, ఇస్సాకును గురించి ఎక్కడైనా మనం చదివితే వెంటనే మనకేం గుర్తు రావాలంటే ఇస్సాకు తవ్వినటువంటి బావులు గుర్తుకు రావాలి. బావులు ఇస్సాకు తవ్వినటువంటి బావులు. అయితే మనం ఇప్పుడు ఇస్సాకు జీవితంలో ఇస్సాకు యొక్క జీవితం ఏంటి, ఇస్సాకు యొక్క క్యారెక్టర్, ఇస్సాకు యొక్క జీవిత శైలి, ఇస్సాకు యొక్క జీవిత గమనం, ఇస్సాకు యొక్క నడవడి, ఇస్సాకు యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం.
ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. ఇస్సాకు జీవితంలో 3 మీకు జ్ఞాపకం చేశాను. 1 అద్భుతముగా జన్మించినటువంటి వాడు. ఆదికాండం 18వ అధ్యాయం 13వ వాక్య ప్రకారముగా ఇస్సాకు అద్భుతముగా జన్మించినటువంటి వాడు. మృత తుల్యమైనటువంటి శారా గర్భములో నుండి ఉద్భవించినటువంటి వ్యక్తి, చొచ్చుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇస్సాకు. అందుకే అద్భుతముగా జన్మించినటువంటి వాడు. రెండవదిగా ఇస్సాకు నవ్వు కలగజేసినటువంటి వాడు. 21వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూసినట్లయితే నవ్వు కలగజేసినటువంటి వాడు. నవ్వు ఇస్సాకును చూడగానే నవ్వు జ్ఞాపకం. దేవుని స్తోత్రము కలుగును గాక. నవ్వు కలగజేసినటువంటి వాడు. మూడవదిగా ఇస్సాకు పాలు విడిచినటువంటి వాడు. పాలు త్రాగుతూ ఉండలేదు. కొంతకాలం పాలు త్రాగాడు. ఆ తర్వాత ఎదిగాడు. ఆ తర్వాత గొప్పవాడయ్యాడు. ఆ తర్వాత పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత పాలు త్రాగడం మానేశాడు. అంటే ఎదుగుదల, బలవంతుడైనటువంటి వాడుగాను ఆయన యొక్క ఎదుగుదల అందరికీ కనబడుతున్నట్టుగా మనం చూసాం. దేవుని స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మరొక 3 విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఇక 4వదిగా చూసినట్లయితే ఇస్సాకు వినయము, విధేయత కలిగి దేవుడికి భయపడినటువంటి వాడు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయములో 42వ వచనములో ఈ మాట రాయబడింది. ఇక్కడ ఈ మాట మనం చూసినట్లయితే అద్భుతమైన మాట మనం చూస్తాం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. చూసారా, 4వ మాట ఏమిటనంటే వినయము, విధేయత కలిగి దేవుడికి భయపడినటువంటి వాడు. ఇస్సాకు దేవుడికి వినయ విధేయతతో భయపడి జీవించినటువంటి వాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడికి భయపడవలసినటువంటి వారు అంటున్నాం. దేవుడి ఎదుట వినయము, విధేయత కలిగి జీవించవలసినటువంటి వారు అంటున్నాం. ఎవరైతే దేవుడికి భయపడతారో, ఎవరైతే దేవుడికి విధేయత కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుడి యందు వినయ విధేయతతో దేవుడికి భయపడి జీవిస్తారో వారికి లోకం భయపడుతుంది. దేవుని స్తోత్రము కలుగును గాక. లోక ప్రజలు వారిని చూసి భయపడతారు. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుక దేవుడికి భయపడినటువంటి వాడు, దేవుడికి భయపడినటువంటి వాడు. మనము దేవుడికి భయపడితే మనల్ని చూసి అందరూ భయపడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానియేలు దేవుడికి భయపడువాడు గనక సింహములు మౌనము దాల్చినాయి. దేవుని స్తోత్రము కలుగును గాక. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడికి భయపడువారు గనక అగ్ని తన బలాన్ని కోల్పోయింది. అగ్ని యొక్క స్వభావం మారిపోయింది. అగ్నికున్న స్వభావం ఏంటంటే ఏది తన మీదికి వచ్చినా తన రూపంలోకి మార్చుకుంటుంది, అగ్నిగా మార్చేస్తుంది. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బట్టి అగ్ని తన స్వభావాన్ని కోల్పోయింది. అగ్ని బలం చల్లార్చబడింది. కారణం ఏంటంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, అజరియా, అనన్య, మిషాయేలు దేవునికి భయపడేవారు గనక అగ్ని గంధకాలు వారికి భయపడినట్టుగా, దాని బలాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి స్తోత్రము కలుగును గాక. అందుకే యోసేపు కూడా దేవుడికి భయపడినటువంటి వాడు గనక ఐగుప్తులకు దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. మొర్దెకై కూడా దేవుడికి భయపడినటువంటి వాడు గనక మొర్దెకైని ఒక దినాన దేవుడు గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ఈ సమయాన ఇస్సాకు ఎలా జీవిస్తున్నాడు అంటే దేవునికి భయపడి జీవిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏది చేసినప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవునికి భయపడి జీవించినటువంటి వ్యక్తి ఇస్సాకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానితో పాటు అతడు ఏం కలిగి ఉన్నాడంటే వినయం, విధేయత. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన మాటల్లో విధేయత, ఆయన యొక్క నడకలో విధేయత, ఆయన యొక్క ఆ చూపులో విధేయత, ఆయన యొక్క జీవితంలో విధేయతను మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకొరకే దేవుడి ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం 63వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాట రాయబడింది ఇస్సాకును గురించి. మరొక మాట 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో
ధ్యానింప వెళ్ళెను. అంటే ప్రియులారా, ఐదవదిగా ఇస్సాకు ధ్యాన హృదయము కలిగినటువంటి వాడు. ధ్యాన హృదయము కలిగినటువంటి వాడు ఇస్సాకు సాయంకాలమున పొలములకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధ్యానింప వెళ్ళాడు. దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాడు. దేవుని వాక్యమును నెమరు వేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. తన తండ్రితో వాగ్దానము చేసినటువంటి మాటలను, తన తండ్రితో దేవుడు మాట్లాడినటువంటి ప్రవచన వాక్కులను, తన తండ్రితో దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఇదిగో ఇస్సాకు జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. ప్రతినిత్యము కూడా ఆయనకున్నటువంటి అలవాటు ఏమిటంటే, ప్రతినిత్యముకున్న ఆయనకున్నటువంటి యోగ్యమైన ప్రవర్తన ఏమిటంటే దేవుని మాటలను, దేవుని వాక్యమును ధ్యానింప వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే 1వ కీర్తనలో ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుక ఈ సాధకున్నటువంటి అలవాటు ఏమిటనంటే దేవుని వాక్యమును ధ్యానించుట. నువ్వు ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని పఠిస్తున్నావా? దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావా? దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నావా? వాక్యములో ఉంది కదా, 119వ కీర్తన చూసినట్లయితే, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నాకు నెమ్మదిని కలగజేసింది. నీ వాక్యమే బాధలో నాకు నెమ్మదినిచ్చింది. నీ వాక్యమే పాపము చేయకుండా నన్ను కాపాడుతూ ఉంది. నీ యొక్క వాక్యమే నా పాదములకు దీపముగా ఉందని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అని అంటే, యవనస్తులు దేని వలన బలాన్ని పొందుకుంటారు అంటే, యవనస్తులు దేని వలన ఈ లోకములో విజయవంతమైన జీవితాన్ని జీవించగలరు అని అంటే, ఈ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని 119వ కీర్తనలో మనం చూడగలం. దేవుని స్తోత్రము కలుగును గాక. ఇస్సాకు అద్భుతముగా జన్మించినటువంటి వాడు మాత్రమే కాకుండా, నవ్వు కలగజేసినటువంటి మాత్రమే కాకుండా, పాలు విడిచినటువంటి వాడు మాత్రమే కాకుండా, ఇదిగో వినయ విధేయత కలిగి దేవునికి భయపడినటువంటి వాడుగాను, వినయ విధేయతతో దేవునికి భయపడి, ఐదవదిగా అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. మనము కూడా సమయం దొరికినప్పుడల్లా మనము వీలు చేసుకొని, సమయం దొరకకపోయినా కూడా వీలు చేసుకొని తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అలవర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవడానికి అలవర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని యొక్క వాక్యమే మనకు బలం. దేవుని యొక్క వాక్యమే మనకు శక్తినిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనకు ఆ నిరీక్షణను కలుగజేస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనకు నమ్మకాన్ని పుట్టిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనం పరిగెత్తడానికి మనకు దోహదపడుతుంది. శ్రమలు వచ్చినప్పుడు కానీ, బాధలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, వ్యాధులు వచ్చినప్పుడు కానీ, రోగం వచ్చినప్పుడు కానీ మనకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రము కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే, దేవుడి వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటే, ఆ వాక్యం మనలో శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. చూడండి, రోగముతో ఉన్నప్పుడు, మనం వ్యాధితో ఉన్నప్పుడు, ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనకి ఏమిస్తుంది? మనకి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రము కలుగును గాక. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నటువంటి దేవుని యొక్క వాక్యం, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగచేయును అన్నటువంటి దేవుని యొక్క వాక్యం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తినిడన విశ్రమించువాడని దేవుని యొక్క వాక్యం, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను నీకు తగలదని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యం, వేట కాని ఊరిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించినాడని దేవుని యొక్క వాక్యం, మధ్యాహ్నమందు పాడు చేసే ఏ రోగము కూడా, ఏ తెగులు కూడా నీకు సమీపించదని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యం. వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటే, వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఆ వాక్యం మనకు శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఒంటరిగానే ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుతుంటే దేవుడు నీకున్నటువంటి ఫీలింగ్ నీకు కలుగుద్ది, అనుభూతి నీకు కలుగుద్ది. దేవుని స్తోత్రము కలుగును గాక. నాకు ఎవరు లేరని బాధపడే వారికి ఇదిగో నేనున్నానని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటుంది.
366 సార్లు భయపడకు అని చెప్పేసి వాక్యములో రాయబడి ఉంది కనుక ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకొరకే ప్రియులారి సమయాన ఇస్సాకు ఏం చేశాడంటే వాక్యమును పొలానికి ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి ఎందుకు వెళ్ళాడు? ధ్యానించడానికి వెళ్ళాడు. అంటే ఒక ప్రత్యేకమైన స్థలం, ఏ రకమైన ఆటంకం లేకుండా, ఏ రకమైన అభ్యంతరాలు కలగకుండా, ఏ రకమైన అలజడి లేకుండా, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ అల్లరి లేకుండా ప్రశాంతమైనటువంటి స్థలములో, చక్కని వాతావరణంలో సాయంకాల సమయాన చల్లటి గాలి వీస్తూ ఉంటే, చల్లని ఆ గాలులు వీస్తూ ఉంటే ఆ ప్రదేశములో ఇస్సాకు అటు ఇటు తిరుగుతూ, పొలములో తిరుగుతూ వాక్యమును ధ్యానిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పొలమే మధ్యాకాశానికి సాదృశ్యముగా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. పెళ్లి కుమార్తె సంఘం ఇదిగో మధ్యాకాశానికి వెళ్ళిపోయే గడియలు ఆసన్నమవుతున్నాయి. దేవుడి యొక్క సంఘం, దేవుడి యొక్క పిల్లలు, రక్షణ పొందినటువంటి వారు, విశ్వాస యోధులు, పరిశుద్ధ పరచబడినటువంటి వారు, యథార్థవంతులు, నీతివంతులు, యేసు రక్తములో కడగబడినటువంటి వారు, యేసుని ఆరాధిస్తున్న వారు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు, అపోస్తలుల బోధలో నిలిచినటువంటి వారు, పరిశుద్ధమైన దేవుడి సంఘం మధ్యాకాశానికి కొనుకోబడే సమయం ఆసన్నమైంది. దేవుని స్తోత్రము కలుగునక. తర్వాత మీకు రెబెక్కాను వచ్చి జ్ఞాపకం చేస్తాను. రెబెక్కా ఏ రకముగా ఇస్సాకు ఆ పొలములోనికి నడిపించబడిందో దేవుని సంఘము కూడా మధ్యాకాశానికి ఎత్తబడబోతుంది. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు తన తండ్రి గుడారమును విడిచి, తన తండ్రి ఇంటిని విడిచి ఏ రకముగా పొలములోనికి వచ్చాడు, యేసు క్రీస్తు వారు కూడా తండ్రి నివాసమును వదిలి మధ్యాకాశానికి రాబోతున్నాడు. రెబెక్కా ఏ రకముగా తన తల్లి, తన తండ్రి, తన సహోదరుల వారందరినీ కూడా వదిలిపెట్టేసి ఏ రకముగా ఎలియాజరు సహాయముతో ఇక్కడ పొలం దగ్గరికి వచ్చిందో ఆ రకముగానే మనమందరము కూడా ఈ లోకమును వదిలిపెట్టేసి, లోకమును విడిచిపెట్టేసి పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడిలో మనము కూడా మధ్యాకాశానికి కొనిపోబడుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. 5వదిగా ఇస్సాకు ధ్యాన హృదయము కలిగినటువంటి వాడు. మనం కూడా అటు హృదయాన్ని కలిగి జీవించవలసినటువంటి వారం అంటున్నాం. ఇక తర్వాత 6వదిగా చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం ఏం గ్రహిస్తున్నామంటే ఇస్సాకు ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వాడు. సమస్య వచ్చిందా ప్రార్థన చేస్తాడు, అవసరం వచ్చిందా ప్రార్థన చేస్తాడు, అక్కడగా ఉన్నవా ప్రార్థన చేస్తాడు. ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉంది కనుక మనుషులను ఆశ్రయించక, లోకములో ఎవరి యొద్దకు వెళ్ళక ఇస్సాకు ఏం చేశాడంటే యెహోవాకు మొర్రపెట్టినాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇస్సాకు ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒకసారి మీ జీవితాన్ని మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఎప్పుడు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇస్సాకు ప్రార్థించే అలవాటు కలిగిన వాడు కనుకనే ప్రార్థన చేసి విత్తనము వేశాడు, ప్రార్థన చేసి విత్తనం వైపు చూశాడు, ప్రార్థన చేసి విత్తనాలు పొలంలో చల్లాడు. అన్నకు చూసినట్లయితే ఇస్సాకు జీవితంలో 100 ఫలం పొందుకున్నాడు. 26వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 12వ వచనం 7. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. 7వదిగా ఇస్సాకు 100 ఫలం పొందినటువంటి వాడు. అన్ని పొలాలు ఎండిపోయినాయి కానీ ఇస్సాకు యొక్క పొలం ఫలించింది. దేవుని స్తోత్రము కలుగునుగాక. అందరి పొలాలకు కనీసం ఆ పెట్టిన లాగోడి కూడా రాలేదు కానీ అన్ని ఎండిపోయినవి. కానీ ఇస్సాకు యొక్క పొలములు చూసినట్లయితే 100 ఫలం పొందినటువంటి వాడు. ఎందుకయ్యా 100 ఫలించిందనంటే అతనుకున్న అలవాటు దేవుని వాక్యమును ధ్యానించుట, అతనుకున్నటువంటి అలవాటు ప్రార్థన చేయుట. దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుడి సముఖములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వినయ విధేయత కలిగి దేవుడికి భయపడుతూ ఉన్నాడు. ఇదిగో
ఆయన యొక్క జీవితంలో చూసినట్లయితే ఇదిగో ఆయన భార్య రెబెక్క ఫలించింది. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన విత్తనం వేసినటువంటి ఆ ప్రదేశమంతా కూడా ఫలభరితముగా చేయబడింది, నూరంతలుగా ఫలించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే ఇస్సాకు యొక్క జీవితంలో ఆలోచించినట్లయితే అన్య జనుల మధ్యన చూడండి, అన్య జనుల మధ్యన 8వదిగా 26వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదవండి. అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడు చూసారా, గనుక గెరారు రాజైనటువంటి అబీమెలెకు ఇస్సాకు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇక్కడ గమనించినట్లయితే ఒక సాక్ష్యం. ఇస్సాకు ఏంటంటే సాక్ష్యము కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. పరాయి దేశములో ఉన్నప్పటికీ కూడా, పరాయి ప్రాంతములో నివసించినప్పటికీ కూడా అన్య రాజులు ఇస్సాకుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమిటనంటే, అన్య రాజులు ఇస్సాకుని గురించి మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఇదిగో నువ్వు మాకంటే బలము కలిగినటువంటి వాడివి. దేవునికి స్తోత్రం. ఆ వచనం వరకు కూడా చూసినట్లయితే ఇస్సాకు అంతకుముందు యుద్ధం చేశాడా? చేయలేదు. ఇస్సాకు అంతకుముందు ఎవరితోనైనా పోరాటం చేశాడా? చేయలేదు. ఇస్సాకు అంతకుముందు ఎవరితోనైనా కొట్లాడా? లేదు. ఇస్సాకు ఎవరినైనా ఓడించినాడా? లేదు. అంతకుముందు ఏ యుద్ధము చేసినటువంటి అలవాటు కూడా ఇస్సాకునకు లేదు. అంత మాత్రం కాదు కానీ ఏ ఒక్కరితో కూడా పోరాటం చేసినట్టు కూడా ఇస్సాకు యొక్క దాఖలాలలో లేవు. అయితే రాజైన అబీమెలెకు ఏమంటున్నాడు అంటే, నువ్వు మాకంటే బలవంతుడు. దేని బట్టి ఈ మాట అంటున్నాడు? దేని బట్టి? ఏమి చూసి? గెరారు రాజైనటువంటి అబీమెలెకు మాకంటే బలవంతుడు. అబీమెలెకు సైన్యము కలిగి ఉన్నాడు, అబీమెలెకు యుద్ధాయుధాలు కలిగి ఉన్నాడు, అబీమెలెకు యుద్ధ సామాగ్రిని కలిగినటువంటి వ్యక్తి. కానీ ఇదిగో ఇస్సాకు అయితే ఎలాంటి యుద్ధం చేసినటువంటి వాడు కాదు, ఎక్కడ పోరాటం చేసినటువంటి వాడు కాదు, ఎక్కడ శత్రువులతో పోరాటం యుద్ధం చేసినటువంటి దాఖలాలు తన జీవితంలో లేవు. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు మాకంటే బలము కలిగిన వాడివి. దేవుని స్తోత్రము కలుగును గాక. మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. నువ్వు కలిగి ఉన్నావా సాక్ష్యం? నీవు ఉంటున్నటువంటి వీధిలో సాక్ష్యము కలిగి ఉన్నావా? నీ యొక్క బంధువుల మధ్యన సాక్ష్యము కలిగి ఉన్నావా? తోటి విశ్వాసుల మధ్యన సాక్ష్యము కలిగి ఉన్నావా? నీ కాపరి నిన్ను గురించి సాక్ష్యము చెప్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం. ఒకసారి ఆలోచించండి. ఈ సమయాన దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇస్సాకు వినయ విధేయత కలిగిన వాడు, దేవునికి భయపడినటువంటి వాడు. ఇస్సాకు ధ్యాన హృదయం కలిగినటువంటి వాడు. ఇస్సాకు ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వాడు. ఇస్సాకు నూరంతలుగా ఫలం పొందినటువంటి వాడు. ఇస్సాకు ఇదిగో అన్య జనుల మధ్యలో కాపురం ఉంటున్నాడు. ఏం కలిగి ఉన్నాడంటే మంచి సాక్ష్యమును కలిగినటువంటి వాడు. అంత మాత్రం కాదు, ఇస్సాకు తన వివాహ విషయంలో, ఇస్సాకు తన పెళ్లి విషయంలో దేవుని చిత్తం మీద ఆధారపడినటువంటి వాడు. తన పెళ్లి విషయంలో దేవునికి మొరపెట్టినటువంటి వాడు. తన పెళ్లి విషయంలో దేవునికి సరెండర్ అయినటువంటి వాడు. ఆయన కోరికలేవి కూడా లేదు, ఆయన ఉద్దేశం ఏమి కూడా లేదు, ఆయన ఆలోచన ఏమి కూడా లేదు. ఆయన తన వివాహ విషయంలో దేవుని చిత్తము మీద ఆధారపడినటువంటి వాడు. అందుకే 24వ అధ్యాయం 4వ వాక్యములో ఆ మాట రాయబడి ఉంది. ఇస్సాకు తన పెళ్లి విషయంలో, వివాహ విషయంలో దేవుని చిత్తమునకు లోబడినటువంటి వాడు, దేవుని సంకల్పానికి లోబడినటువంటి వాడు, దేవుని యొక్క న్యాయానికి లోబడినటువంటి వాడు, దేవుని యొక్క నీతి న్యాయమునకు విధేయత చూపినటువంటి వాడు. కనుక మనం కూడా యవనస్తులైనటువంటి వారు, పెళ్లి కానటువంటి వారు, పెళ్లి చేసుకోవాలని ఆలోచన కలిగినటువంటి వారు వివాహ విషయంలో దేవుని చిత్తమునకు మీరు లోబడాలని, దేవుని చిత్తానికి మీరు విధేయత చూపెట్టాలని, దేవుని చిత్తానికి మీరు అప్పగించుకోవాలని దేవుని సేవకునిగా మనవి చేస్తా ఉన్నాను. ఇక చివరిగా 10వ చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం 18వ వాక్య ప్రకారముగా ఫిలిష్తీయులు పూడ్చివేసినటువంటి బావులను తిరిగి త్రవ్వించినటువంటి వాడు. 26:18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. 10వది, ఇస్సాకు తన జీవితంలో ఏం చేశాడంటే తన తండ్రి కాలంలో తవ్వినటువంటి బావులను ఫిలిష్తీయులు పూడ్చివేశారు. దేవుని స్తోత్రము కలుగును గాక. ఫిలిష్తీయులకు ఒక గురి అంటూ ఉండదు, అసలు ఒక ఆలోచన ఉండదు. ఫిలిష్తీయుల యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ అన్నమాట. వారు ఒక గురి కలిగినటువంటి వారు కాదు. కానీ దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు గురి కలిగినటువంటి వారు, యేసు రక్తములో కడగబడినటువంటి వారు,
యేసు రక్తములో విమోచించబడినటువంటి వారు, యేసు చేత ఆ ప్రత్యేకించబడినటువంటి వారికి ఒక గురి ఉంటుంది, వారికి ఒక ఆలోచన ఉంటుంది, వారికి ఒక గమ్యం ఉంటుంది. దేవుని స్తోత్రము కలుగును గాక. అందుకే పౌలు ఏమంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, నేను గురి లేని వాని వలె లేను కానీ గురి యొద్దకే పరిగెత్తుతున్నానని పౌలు అంటాడు. దేవుని స్తోత్రం. అందుకొరకే ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇస్సాకు జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఇస్సాకు తన తండ్రి కాలంలో తవ్వినటువంటి బావులను ఏం చేశారంటే ఫిలిష్తీయులు పూడ్చివేసినారు. అందుకని చెప్పేసి ఇస్సాకు తన జీవితంలో ఇదిగో ధ్యాన హృదయం కలిగిన వాడు, ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వాడు, దేవునికి భయపడినటువంటి వాడు, దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడు, ఆ నూరంతలుగా ఫలం పొందినటువంటి వాడు, అన్నదినుల మధ్యన మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు కనుక తన జీవితంలో ఆయన ఏం చేశాడంటే ఒక గొప్ప పని, తన తండ్రి తవ్వినటువంటి బావులను ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేస్తున్నారు కనుక తిరిగి త్రవ్వించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సమయాన మనమందరమును కూడా మన ఆత్మీయ జీవితంలో మన్ను అనే ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసినారు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వీటి చేత ఒకవేళ పూడ్చివేయబడ్డావేమో, నీ యొక్క బావులు పూడ్చివేయబడ్డాయేమో, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క రక్షణ, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల, నీ యొక్క పరిశుద్ధత, నీ యొక్క యథార్థత, నీ యొక్క నీతి, నీ యొక్క భయభక్తులు కలిగిన జీవితం, దేవుడికి లోబడి జీవితం, భయంకరమైన కరోనా తాండమాడుతున్నటువంటి, విజృంభిస్తున్నటువంటి, భయాన్ని కలిగిస్తున్నటువంటి ఈ భయానకమైనటువంటి విషాదకరమైనటువంటి ఈ యొక్క దినాలలో, ఈ కాలంలో ఒకవేళ నీ విశ్వాసం పూడ్చివేయబడిందేమో, నీ యొక్క పరిశుద్ధత పూడ్చివేయబడిందేమో, నీ యొక్క యథార్థత పూడ్చివేయబడిందేమో, నీ యొక్క సత్యము పూడ్చివేయబడిందేమో, ఆత్మలో చల్లారిపోయినావేమో, దేవుని ఆరాధించలేకపోతున్నావేమో. నేను మిమ్మల్ని గమనిస్తుంటుంటే కొంతమంది 9:30కు వచ్చారు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన, ఇప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన బంద్ చేస్తాం. మరి వారు ఏమి దేవుని ఆరాధించినట్టు? మనకి యవనస్తులైతే ప్రార్థనకి రండి ముసలోళ్ళ తీరు, పాడబడ్డ ముసలోళ్ళ తీరు, యవనస్తులైన వారందరూ కూడా ఏదో వాళ్ళ నాయనలు వాళ్ళ అమ్మలు వచ్చినట్టుగా అట్లా వస్తున్నారు, బైబిల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. తండ్రులకు ఆలోచన లేదు, పిల్లలకు అంతకంటే ఆలోచన లేదు. అయ్యో మా పిల్లలు ఎదగాలి, మా పిల్లలు దేవుళ్ళు వాడబడాలి, మా పిల్లలు మందిరంలో పరిచయం చేయాలి, మా పిల్లలు పాట పాడాలి, మా పిల్లలు వాక్యం చదవాలి, మా పిల్లలు సాక్ష్యం చెప్పాలి, మా పిల్లలు దేవుళ్ళు గొప్పగా ఎదగాలని తల్లిదండ్రులకు ఆశ లేదు, పిల్లలకు హద్దు కట్టే లేదు. ఇక ఇదే మంచిగా ఉందిరా, ఏమంటే షార్ట్ టైం అంకులు ఎంత మంచిగా మారిపోయినాడు, అంకులు ఎంత మంచిగా మారిపోయినాడు. 10 గంటలకు స్టార్ట్ చేసి ఓ అమ్మ 3 గంటలకు వదిలిపెడుతుండే మమ్మల్ని, ఇప్పుడు 12 గంటలకు వదిలిపెట్టేస్తున్నాడు. అమ్మ మా అంకులు బట్టి స్తోత్రము నాయనా అని స్తోత్రాలు చెప్పేవారు ఉన్నారు. దేవుడి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులారా, ఇస్సాకు జీవితాన్ని చూడండి. యవన కాలములో తన వ్యక్తిగత జీవితంలో ఎలా జీవిస్తున్నాడో దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యమును ధ్యానించే అలవాటు, ఓ సమస్యల కొరకై ప్రార్థించే అలవాటు, ఎక్కడ విత్తనం వేసినా అక్కడ ఫలించే అలవాటు దేవుని స్తోత్రము కలుగును గాక. అన్య జనుల ద్వారా ఓ నువ్వు మాకంటే బలవంతుడు అయ్యా. ఏంటి సాక్ష్యం వచ్చిందంటే ఆయనలో ఉన్న భక్తిని బట్టి, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆయన చేసే ధ్యాన హృదయాన్ని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అబీమెలెకు రాజు భయపడ్డాడు. రాజు అంటున్నాడు, రాజు చెప్పొచ్చి వచ్చేసి ఇస్సాకు దగ్గరికి, ఇస్సాకు ఎక్కడికి వచ్చావయ్యా, కొంచెం వెళ్ళిపో, లేకపోతే లేపి పడిస్తాను చెప్పొచ్చు. కానీ ఏమంటున్నాడంటే, ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు మాకంటే బలవంతుడు. ఎందుకంత భయపడ్డాడు అంటే ఇస్సాకు దేవునికి భయపడుతున్నాడు కనుక ఇస్సాకును చూసి రాజుకు భయం కలిగింది. అయ్యా నువ్వు మాకంటే బలవంతుడు, దయచేసి నువ్వు మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. ఇస్సాకు విధేయత కలిగిన వాడు కనుక ఎందుకు అని క్వశ్చన్ వేయకుండా, ఎందుకు పోతానని చెప్పేసి అనకుండగా నెమ్మదిగా ప్రాణం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కనుక వచ్చేవారం నెక్స్ట్ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ నిలబడదాం, మన కానుకలు అర్పిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. కావలసిన వారు కవలసి తీసుకోనండి. మన కానుకలు, మన దశమ భాగములు దేవునికి అర్పించి ప్రభు నామాన్ని మహింపచ్చుదాం, ఆయన నామాన్ని మనం సన్నతించుదాం. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ సమయాన మనమందరము కూడా దేవునికి స్తోత్రాలు కవలసి తీసుకోనండి. కావలసినటువంటి వారు మన కానుకలు, మన దశమ భాగములు దేవునికి సమర్పించుదాం, దేవునికి అర్పించుదాం. దేవుని యొక్క నామాన్ని మనం గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని మనం కీర్తించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇస్సాకు వలె మన జీవితాన్ని మనం జీవిస్తూ, ఇస్సాకు వలె మనం గొప్ప నడవడిని కలిగి, ఇస్సాకు వలె ఆ శ్రేష్టమైన ఆ 10
అనుభవాలు కలిగి మనం కూడా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువులో మన ముందుకు కొనసాగుదాం. అందరికీ వచ్చినటువంటి పాట మనం పాడుతూ దేవుని స్తుతించి ఆయనను ఆరాధించి ఆయన నామాన్ని మనం గణపరిచి ఆయన కృపలో మన ముందుకు కొనసాగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా అని పాట పాడి ప్రభు నామాన్ని మనం మహింపచాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచినాడు. ఇస్సాకు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డ దేవునితో మాట్లాడి ఉన్నాడు. ఇస్సాకు తన జీవితంలో అద్భుతముగా జన్మించినటువంటి వాడు, నవ్వు కలుగజేసినటువంటి వాడు, పాలు విడిచినటువంటి వాడు, వినయము విధేయత కలిగి దేవునికి భయపడినటువంటి వాడు, ధ్యాన హృదయము కలిగినటువంటి వాడు, ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వాడు, నూరంతలుగా ఫలం పొందినటువంటి వాడు,
వివాహ విషయములో దేవుని చిత్తమునకు లోబడినటువంటి వాడు, అన్య జనుల మధ్యన సాక్ష్యము పొందినటువంటి వాడు, ఫిలిష్తీయులు పోడ్చివేసినటువంటి పావులను తిరిగి త్రవ్వినటువంటి ఇస్సాకు జీవించిన జీవితాన్ని మనము కూడా జీవించి దేవుని రాజ్యములో ప్రవేశించుదాం. ఈ యొక్క ఇస్సాకు ప్రభువైన యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా కనబడతా ఉన్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వానికి గుర్తుగా ఇస్సాకు కనబడతా ఉంటున్నాడు. మార్పు లేనటువంటి వాడు, మారనటువంటి వాడు, మార్పు చెందనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రాకడకు, యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి సూచనగా ఇస్సాకు కనబడుతున్నాడు. రెబెక్కా పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది కనుక మనము కూడా ఆ రీతిగా జీవించుదాం. పెళ్లి కుమారుడైన యేసయ్య తిరిగి రాబోతా ఉన్నాడు. పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడి ప్రభు రాకడను మనము ఎదుర్కొందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, అయాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ యొక్క సమయాన మేమందరము కూడా నా ప్రభ నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ఈ మంచి సమయం ఇచ్చావయ్యా. మీ నామానికి మహిమ కలుగును గాక. వాక్యానికి నీరు పోసి మీరు ఫలింపచేయండి నా తండ్రి. దీవించండి ప్రభువానికి స్తోత్రం, ఆశీర్వదించండి నాయనానికి స్తోత్రం. వెత్తబడిన కానుకను మీ సేవ కొరకై వాడుకోనండి. వెత్తబడిన వాక్యానికి నీరు పోసి మీరు ఫలింపచేయండి. మీ బిడ్డలు వేసిన కానుకలను, దశమ భాగములను దీవించండి నా ప్రభ. బలహీనముగున్నటువంటి వారిని మీరు బలపరచండి నాయన. అనారోగ్యమవుతున్నటువంటి వారిని స్వస్థపరచండి నాయన. అయ్యా నాయన, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినటువంటి వారిని అయ్యా ఉజ్జయింపు చేయండి నా ప్రభ. మహిమ మీరు పొందుకోనండి. మేలు కొరకే మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఆయన ముందున్న కార్యక్రమం అంతా కూడా, ముందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించి మీరు మహిమ పొందుకోమని, మమ్మల్ని అందరూ ఇక్కడ మీరు అక్కడి కొరకే సిద్ధపరచు, మీరు ఆయత్తపరచుమని యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మమ్మల్ని దోషులనుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి, సమాధానం, సావాసం చెరువచ్చిన మనందరి కుటుంబాలకి సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం ఒక నిమిషం. మరి సమయాన